నారాయణపేట నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, నారాయణపేటలో ఎవరు ఈ మళ్ళా డీకేఆర్న బంధువే నారాయణపేటలో ఉండేది, పర్ణికారెడ్డి ఉంటారు. వీళ్ళందరూ పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో వాళ్ళ డీకేఆర్నకు సపోర్ట్ చేసే విధంగా బీజేపీని గెలిపించేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళంతా. ఇక నారాయణపేట నియోజకవర్గం చూసుకుంటే బీసీ సామాజిక శక్తుల రాజకీయ ప్రాతినిధ్యం మరియు భవిష్యత్ వ్యూహాన్ని ఒకసారి చూస్తే మొత్తం నారాయణపేటలో ఉన్నటువంటి అసెంబ్లీ ఓటర్ల సంఖ్య 2,32,062 2,32,062 ఓట్లు. ఇందులో బీసీ ఓట్లు చూడండి 67.22% అంటే 1,56,002 ఓట్లు ఓన్లీ బీసీలే. రెడ్ల ఓట్లు చూడండి ఉన్నాయి, రెడ్ల ఓట్లు డిపాజిట్ రావడానికి ఇంకా సగం తక్కువనే, 10,652 ఓట్లే వాళ్ళ తక్కెడ చూడు మన తక్కెడ చూడు. నారాయణపేట నియోజకవర్గాన్ని ఇప్పటివరకు ఎవరు వెళ్ళిరు, ఎందుకు వెళ్ళిరు ఒకసారి ఈ లెక్కలు చూసుకుందాం. ఇక్కడ ఎల్కోటి ఎల్లారెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి 2014-18, ఆ తర్వాత చిట్టెం పర్ణికారెడ్డి 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు రెడ్లే. వీళ్ళ ఓట్లు లేవు, ఏం లేవు. మళ్ళా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఎవరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోవడం గమనార్హం. ఇది 2009 నుంచి 23 వరకు. మొట్టమొదటిసారిగా 2028లో బీసీ జెండా ఎగరబోతా ఉంది, ఇదే నారాయణపేట నియోజకవర్గం నుంచి. ఇక్కడ అంతారం శ్రీనగర్ ముజరాజు బలమైన నాయకుడు ఉన్నాడు, కుమ్మర్ రాములు ఉన్నారు, ఎడిగి రవికుమార్ గౌడ్ ఉన్నారు, ఆ తర్వాత కమలాపూర్ ప్రభాకర్ ఉన్నారు, గోపాల్ యాదవ్ ఉన్నారు, నందు నామాజీ ఉన్నారు, శ్వేత ఉన్నారు, ఇది లక్ష్మప్ప, ఆ తర్వాత కర్రె కల్పన, నాగమ్మ, ఇట్లా చాలామంది బీసీ నాయకత్వం ఇప్పుడు రెడీగా ఉంది ఈ నారాయణపేట నియోజకవర్గంలో బీసీ జెండా ఎగరవేయడానికి. నారాయణపేట నియోజకవర్గంలో 67.22గా ఉన్న అత్యంత బలమైన బీసీ ఓటింగ్ శక్తులు కేవలం ఓటర్లుగానే మిగిలిపోయి ఇప్పటిదాకా లెక్కలు తెలివాయి కదా, ఇప్పుడు లెక్కలు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు బలమైన శక్తిగా బయటకు వస్తూ ఉన్నారు. ఇక మరి రెడ్లు నామినేషన్ వేసినా దండగనే మరి నియోజకవర్గాలలో. ఇది నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. అయితే ఇక